నేను పట్టుకున్న కింగ్ కోబ్రాని అయితే రిజర్వ్ ఫారెస్ట్ లోకి అయితే తీసుకొచ్చి రిలీజ్ చేయడం జరిగింది. ఇది బాగా చిన్నది పాము, మినిమం 7 నుంచి 8 అడుగులు ఉండొచ్చు. అయితే ఇది వచ్చేసరికి చాలా అగ్రెసివ్ గా కూడా ఉంటుంది చిన్నదిగా ఉండడం వల్ల. అయితే దీన్ని ఎలాగోలాగా మనం అయితే రెస్క్యూ చేసాం, దాన్ని తీసుకొచ్చి రిజర్వ్ ఫారెస్ట్ లో అయితే వదిలేసాం. నా వీడియోని అయితే చూసి లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఎందుకంటే నేను ఇలాంటి వీడియోలు మరి ఎన్నో చేయాలని, ఇంకా దీనికంటే మంచి మంచి వీడియోలు అయితే చేస్తాను. అలానే నాలాగా స్నేక్స్ పట్టే స్నేక్ క్యాచర్స్ అందరికీ కూడా చిన్న రిక్వెస్ట్, ఎవరు బాధపడదు. విషపూరితమైన పాముని పట్టుకునేటప్పుడు జాగ్రత్తగా గమనించండి. అడ్డ క్యాచింగ్ అయితే చేయకండి. ఎందుకంటే మనల్ని నమ్ముకొని మన ఇంట్లో వాళ్ళు ఉంటారు. మనం బాగుంటే ఒక 100 మందికి అయితే మనం హెల్ప్ చేయగలం. అందుకని పైప్ అండ్ బ్యాగ్ అయితే మీరు టెక్నిక్ అయితే నేర్చుకోండి. ఈ మధ్యకాలంలో మనలాగే స్నేక్ రెస్క్యూవర్స్ అయితే ఇద్దరు చాలా ఇబ్బంది అయితే ఆయన అయితే చనిపోయారు. ఇంకొక ఆయన అయితే ప్రెజెంట్ హాస్పిటల్లో అయితే ఉన్నారు. వాళ్ళు చూసి అయితే నాకు చాలా బాధ. నేను తప్పుగా మాట్లాడుంటే స్నేక్ క్యాచర్స్ ప్రతి ఒక్కరు కూడా నన్ను క్షమించండి. ఎక్కడ ఉంది ఈ పాకలన్నా మన మెటీరియల్ అయితే మనం చేస్తాము. గమ్స్ బ్యాగ్ కూడా మరద పెట్టి అందరూ పెట్టాను. పదండి పద ఏం మీరు చూడాలనుకుంటే దూరంగా ఉండి ఉరిచుట్టు చూడండి, బయటకే తీసుకొస్తాను. దగ్గరికి రాకండి పావును పట్టుకున్నప్పుడు, ఎందుకంటే కరవడానికి చూస్తుంది అది. దూరం నుంచి చూడండి, ఉరిచుట్టు ఉన్నా పర్వాలేదు. మీరేనా గురుగారు, మీరే వెళ్ళిపోండి. దారా లోపల వెళ్ళిపోండి వెళ్ళిపోండి. ఇదైతే కింగ్ కోబ్రానే, చూసారు కదా. మరీ అంత పెద్దదిగా అయితే లేదు ఇది. చూద్దాం అసలు ఇది ఏ పొజిషన్ లో ఉందో. ఇది ఎస్కేప్ అవడానికి అయితే చూస్తుంది. చిన్నదే బాగా. సరే కొంచెం వెనక్కి అయితే వెళ్ళి దీన్ని దూరం నుంచి అయితే చూడండి, ఎందుకంటే ఇది చాలా స్పీడ్గా అయితే ఉంది, తిరగబడుతుంది కూడా. దూరం వెళ్ళమనరా, దూరంగా ఉండమని చెప్పండి. ఎందుకంటే ఇది చాలా అగ్రెసివ్గా అయితే ఉంది. ప్రతిసారి కూడా ఇది మీదకి తిరగబడుతుంది. మీరు దీన్ని చూసినా సరే నా నుంచి అయితే దూరంగా ఉండండి చెప్తాను. చాలా ఆయుసుకోరా, దూరంగా వెళ్ళమని చెప్తున్నా సరే వస్తున్నారు. ఈ పాముని అయితే లిఫ్ట్ చేస్తాను, నువ్వు బ్యాగ్ అయితే లేపట్టుకో. కమల పిల్లనే కాదమ్మా, అడవి పందనే కాదు, ప్రతి అడవి జంతువు కూడా మనకు వాల్యుబుల్.
మనకున్న ఏరియాలో మనకి కొండలు ఎక్కువ ఉండడం వల్ల జంతువులు అనేవి కనబడుతున్నాయి. కొద్దిగా మన ఊర్లు కిందకి వెళ్తే వాళ్ళు ఏ జంతువులు చూడలేదు. మనం చూడగలిని మన అదృష్ట జంతువులు మనం చూస్తున్నాం. మనం చూసిన జంతువులు చాలా మంది చూడలేకపోతున్నారు. కాకపోతే మనం కొట్టుకొని కడుపుకు తినేస్తున్నాం. మనం దానికి విలువ తెలియక మనమే కాపాడాలి. ప్రతి జంతువుని కూడా మనం కాపాడుకోవాలి. పంట నాశనం చేసి దాన్ని చంపడానికి ఇంకోటి, దాన్ని చంపడానికి ఇప్పుడు పాములన్నింటిలో విషపురుగులు మనకు కరిచి చనిపోతాం. మనకు తెలుసు. ప్రతి దాన్ని ఈ పాము తింటది. అలా అని మనిషిని కరిచి చంపేయగలదు, కరుస్తుంది, కరవకుండా ఉండదు. కానీ దీన్ని మనం చూడకుండా తొక్కినప్పుడు, చేతితో పట్టించుకున్నప్పుడే కరవడానికి చూస్తుంది. ఓకేనా? సరే, అయితే మనం ఇప్పుడు ఇక్కడ కంప్లీట్ అయితే అయిపోయింది రెస్క్యూ. మళ్ళీ మనం రిజర్వ్ ఫారెస్ట్ లో అయితే రిలీజ్ కి అయితే కలుద్దాం. ఫారెస్ట్ వారికి అయితే మనం ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా పట్నం బొడ్డెరికినాడు అయితే ఇది కేఎల్బి పట్నం బొడ్డెరికినాయుడు గారి పాకలోనైతే, పశువుల పాకలోనైతే ఇది ఒక ఇరుకులో బాగా దూరం కంప్లైంట్ అయిపోయింది. మనం రిజర్వ్ ఫారెస్ట్ లో అయితే ఫారెస్ట్ వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. వాళ్ళు వచ్చాక మనం దీన్ని అయితే తీసుకెళ్లి అడవిలో అయితే వదిలిపెడతాం. మళ్ళీ కింగ్ కోబ్రాని అయితే ఇప్పుడైతే ఇక్కడ మనం రిలీజ్ చేస్తాం. రిజర్వ్ ఫారెస్ట్ కి అయితే వచ్చాం మనం. ఓకే, మనమైతే ఇప్పుడు కింగ్ కోబ్రాని అయితే ఇక్కడ రిజర్వ్ ఫారెస్ట్ లోనే రిలీజ్ చేయడం జరుగుతుంది. తీరా అబ్బాయి. వదిలిన కింగ్ కోబ్రా అయితే వదిలిన వెంటనే చాలా స్పీడ్గా అయితే ఇది పారిపోవడం అనేది జరిగింది.